తిరుపతిని రైల్వే డివిజన్ గా ప్రకటించాలనే డిమాండ్ క్రమక్రమంగా బలం పుంజుకుంటోంది. ఇదే క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల రైల్వే జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమితి అధ్యక్షుడు సూరినేని బుజ్జిబాబు నాయుడు, కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. అనంతరం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూరినేని బుజ్జిబాబు నాయుడు, కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ గుంతకల్ డివిజన్ కేంద్రం సుదూర ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ ప్రజలకు అసౌకర్యంగా ఉందని తెలిపారు. కావున పాకాల కేంద్రముగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. బాలాజీ డివిజన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలం పాకాలలో సుమారు 314 ఎకరాల పైచిలుక ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న మహానాడు ద్వారా స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు చొరవ చూపి ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆమోదించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం వేణుగోపాల్ రెడ్డి, కెవి చౌదరి, వైఎస్ బాబు, శుభగిరిరావు, పుష్పరాజ్, రాధాకృష్ణ, ఎల్వి బాబు, మందల వెంకటేష్ బాబు, ఆర్వి ప్రసాద్, టిఆర్సి సురేంద్రబాబు, మచ్చ దొరస్వామి నాయుడు, నిఖిల్ చౌదరి, అఖిల్, రవినాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు.